చిన్నారులకు వినోదంతో పాటు పర్యాటక ఆకర్షణలను అందించాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం 1వ డివిజన్ సైక్లోన్ కాలనీ సమీపంలోని గెయిల్ కార్యాలయం వెనుక ఉన్న కార్పొరేషన్ స్థలంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్ప్లే ప్రాజెక్టుకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం పేరును ప్రతిబింబించేలా ఆర్ప్లేగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో నగరానికి ప్రత్యేక టూరిజం హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి దశలో 2 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు 6 నెలల్లో పూర్తి చేస్తామని వాసు తెలిపారు. మొత్తం 5.93 కోట్లతో 3 దశల్లో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టులో తొలి దశగా విదేశాల్లో తరహా స్పాషబుల్ ఆప్టికల్ ఇల్యూజన్ బ్లాక్ మిర్రర్ మేజ్ హాంటెడ్ హౌస్ వంటి 4 ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పక్కనే ఉన్న ప్రసాదత్యమాల్ తరహాలో కుటుంబాలు పిల్లలు వారాంతాల్లో ఆహ్లాదంగా గడిపే యాక్టివిటీ జోన్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల్లో భాగంగా హైదరాబాద్ గండిపేట ప్రాంతంలోని ఆకర్షణీయ బ్రిడ్జిలను తలపించేలా గోదావరిపై 2 బ్లాకుల మధ్య ప్రత్యేక బ్రిడ్జిని నిర్మించే ప్రణాళిక ఉందన్నారు. దీనిని రూపొందించి గోదావరి అందాలను వీక్షించే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తమ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. గంజాయి మత్తు పదార్థాల వినియోగం లేదా రవాణా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు అనుమానితులపై నిత్యం నిఘా ఉంచుతున్నామని, దారి తప్పి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన 18వ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ బోర్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కను నాటారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలోని కొన్ని ప్రాంతాలతో దక్షిణ కోస్తా జోన్ను ఏర్పాటు చేశారు.